హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో ఏంటంటే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ఉంటుంది కదా! సో, అందులో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇంటరు, డిగ్రీ ఇలా ఎవరైనా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో, దీని యొక్క పూర్తి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాము. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూస్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా వేకెన్సీసే ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చారు. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ అనాటమస్ ఇన్స్టిట్యూట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమరీ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్స్. మనకి దీని నుంచి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. అంటే వీళ్ళు డైరెక్ట్గా మనకి ఇండియాలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు, పే స్కేల్ ఎలా ఉంటుందని ఇచ్చారు, అండ్ కేటగిరీ క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా డీటెయిల్గా అయితే చెప్పారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే సైంటిస్ట్ గ్రేడ్ 1 మనకి పే స్కేల్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 years అని ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో, అది. అండ్ సైంటిస్ట్ గ్రేడ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 78,000 నుంచి 2 lakh వరకు అయితే ప్లస్ ఎన్పిఏ అని ఇచ్చారు. మెడికల్ పర్సనల్స్ ఇలా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయితే అంటున్నారు. అండ్ జూనియర్ సైంటిస్ట్ వచ్చేసరికి ఏంటంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 years ఏజ్ అయితే లిమిట్ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకి 44,000 నుంచి శాలరీ అనేది స్టార్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ వాళ్ళకి 19,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. 27 years అయితే ఏజ్ అయితే ఉంది. సో, ఇది ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పే స్కేలు, ఎన్ని వేకెన్సీస్ అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి కదా. సో, అసిస్టెంట్ జాబ్స్ వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది. అసిస్టెంట్ జాబ్స్ వాళ్ళకి 12th class పాస్ విత్ 50% మార్క్స్ విత్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ. అలాగే మనకి క్యాండిడేట్స్ విత్ బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. అకౌంట్ విత్ కంప్యూటర్ సైన్స్, మీది డిగ్రీలో కామర్స్ కానీ సైన్స్ కానీ సో ఈ సబ్జెక్ట్స్ అయినా ఉండాలి. లేదా డిగ్రీలో మీరు బ్యాచిలర్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే అకౌంట్ విత్ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారు. సో, అది ఎవరైనా సరే ఇంటర్లో, డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా వీలైతే అప్లై అనేది చేసుకోండి అసిస్టెంట్ జాబ్స్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ సైంటిస్ట్ ఉన్నారు కదా, ఆ జూనియర్ సైంటిస్ట్కి క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీ, బొటానికాలజీ అండ్ మనకి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మా అని ఇచ్చారు. సో, ఎవరైతే డిగ్రీలో కానీ వాళ్ళకి ఏంటంటే మైక్రోబయాలజీ ఉంటుంది కదా, మైక్రోబయాలజీను బయోకెమిస్ట్రీ, సో వీళ్ళైతే అప్లై అనేది చేసుకోండి ఈ జాబ్స్కి. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా వీటికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సో సెకండ్ ఉంది కదా, ఇక్కడ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఉంది కదా. ఈ సైంటిస్ట్ గ్రేడ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీబీఎస్ ఫ్రమ్ ఎంసీఐ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్, సో పీజీ మెడికల్ కాలేజ్ ఇన్ ద ఫీల్డ్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యూనటాలజీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ఫార్మకాలజీ, బ్యాక్టాలజీ, ఇది సెరాలజీ, హెమటాలజీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మనకి ఏంటంటే సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు వాళ్ళకి ఏంటంటే
ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి అండ్ పీజీ కూడా చేసి ఉండాలి. పీజీలో స్పెషల్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2కి అయితే ఈ సైంటిస్ట్ గ్రేడ్ 2కి అనేది అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సైంటిస్ట్ గ్రేడ్ 1 పోస్ట్కి దీని కూడా సేమ్ ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బీ గివెన్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద అన్రిజర్వ్డ్ పోస్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సో మనకి ఈ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏమీ లేదు అని అయితే ఇచ్చారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక 5 years అయితే ఇచ్చారు అంతే. సో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా మీకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదని అయితే వీళ్ళు క్లారిటీగా చెప్పారు. సో అది అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ సబ్మిట్ డేట్ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ సబ్మిట్ డేట్ వీళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షాల్ బి 23/9/2024 అని అయితే ఇచ్చారు. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ బీ నాట్ బీ ఇది ఎంట్రైన్డ్ అని ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వరకు అయితే ఆగకండి. బిఫోర్ 23 లోపు ఎప్పుడైనా సరే మీరు తొందరగా ఫాస్ట్గా అనేది అప్లై అనేది చేసుకోండి. సో అది అండ్ నెక్స్ట్ మనకి వీళ్ళ యొక్క ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు చూడండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లికేషన్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి ఇక్కడ బయోలాజికల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఫార్మాట్ అని ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్లో మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఒకటి అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే ఇన్ బ్లాక్ లెటర్స్ మీ అప్లికేషన్స్ అంటే మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలానే రాయండి, ఫిల్ చేయండి. అలాగే మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ కూడా ఫిల్ చేయాలి. అండ్ అడ్రస్ అన్నీ కూడా ప్రజెంట్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఇది పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. అలాగే మీరు ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేశాక ఇక్కడ ఏంటంటే మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, యూనివర్సిటీ, సబ్జెక్టు, స్పెషలైజేషన్ ఇఫ్ ఎనీ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్లో రీమార్క్స్, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్, మీరు ట్రైనింగ్ అయి ఉంటే అది కూడా ఫిల్ చేయాలి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా సరే అవి ఇవన్నీ ఫిల్ చేసి మీరైతే అప్లికేషన్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అనేది చేయాలి. చూడండి ఇక్కడ సిగ్నేచర్ ఇవన్నీ ఫిల్ అయితే చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనేది అప్లై అనేది చెయ్యాలి. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.